చూడండి ఇది రోడ్లు. ఈ బెంగళూరులో అయితే కొన్ని దగ్గర రోడ్లే బాగుండవు అసలు. సో మనము గైస్ ఇప్పుడైతే ఇట్లా పోయే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి వీడియోస్ని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మనమైతే ఇప్పుడు వచ్చేసి ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం అనమాట. ఇది రీసెంట్గా ఓపెన్ చేసినారు బెంగళూరులో. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఈ రైల్వే స్టేషన్ చూడండి, ఇక్కడ సైడ్కి పార్కింగ్కి అంతా ఎంత బాగా అయితే ప్లేసెస్ అయితే అరేంజ్ చేసినారు. ఇది రైల్వే స్టేషన్ లోపల అనమాట. అంటే నేను ఇటువైపు నిలబడుకొని బైక్లో ఇట్లా చిన్న పోకుంటూ వీడియో అయితే తీస్తున్నా. సో బైక్ పార్కింగ్ చేయడానికి కానీ అదేవిధంగా కార్ పార్కింగ్ అయితే ప్లేస్ అయితే చాలా బాగుందనమాట. ఈ లోపల రైల్వే స్టేషన్ లోపల కూడా బాగా హైజీనిక్గా క్లీన్గా అయితే పెట్టినారు. ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగా అంటే డెవలప్డ్గా చాలా బాగా అయితే డిజైన్ చేసినారనమాట. మొత్తం అయితే చూడండి రైల్వే స్టేషను. దీని పేరు వచ్చేసి ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్ అనమాట. మామూలుగా మెజెస్టిక్ రైల్వే స్టేషన్ చూసింటారు, కేఆర్పురం రైల్వే స్టేషన్ చూసింటారు, ఇవన్నీ చూసింటారు. ఇది కొత్తగా అనమాట. మనకి ఇక్కడ వాష్రూమ్స్ మొత్తం ఎవరికైనా లేడీస్ కానీ జెంట్స్ కానీ వాష్రూమ్స్, అదేవిధంగా ఆటో స్టాండ్ అంతా అయితే అవైలబిలిటీ ఉంది. మనం బయటకు వచ్చిన వెంటనే ఆటో స్టాండ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది లగేజ్ తీసుకోపోవడానికి. మొత్తం అంతా లోపల కన్వీనియంట్గా అయితే తయారు చేసినారనమాట. ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ బయట వచ్చేసి స్నాక్స్ అలా ఏమైనా తీసుకోవడానికి షాప్స్ కూడా ఒక 2-3 అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది స్టేషన్ నుంచి అవుట్ సైడ్ బయటకు వచ్చే ప్లేస్ అనమాట. బయటకు వచ్చిన వెంటనే ఓపెన్ ప్లేస్ చూడండి ఎంత బాగుంది. లోపల కూడా ఆర్కిటెక్చర్ అంతా ఎంత బాగా డిజైన్ చేసినారో చూడండి. వీడి దుబ్బోడు చూడండి, దుబ్బునా కొడుకుని వేసుకొని పోయినా ఊరికే అట్లా టైంపాస్కి. చూడండి ఎంత బాగుంది. నేనైతే నాకు అరుణాచలంలో పరిచయమైన సార్ అయితే బెంగళూరుకి వచ్చినాను అనమాట. ఆ సార్ని పిక్ చేయడానికి అయితే వచ్చినాను. ఇది వచ్చేసి రీసెంట్గా బెంగళూరులో అయితే ఓపెన్ అయింది రైల్వే స్టేషన్ అనమాట. సో ఏ और मैं दो ही रहते हाँ अभी आ गया था बात हुआ। हाँ हाँ मैं